మీడియా సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, యువకుడు ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా అంచెలంచెలుగా పార్టీకి సేవ చేస్తూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు తాను చేసిన సేవను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్లమెంట్ అభ్యర్థిగా భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. మేమందరం మునుగోడు శాసనసభ్యులుగా మాజీ పార్లమెంట్ సభ్యులుగా అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ హర్షిస్తూ ఒక యువకునికి మంచి టికెట్ ఇచ్చింది. మన అందరం కూడా కలిసికట్టుగా ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీ స్కీమ్ విషయంలో పేదలకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పేదల కోసం, మహిళల కోసం, రైతుల కోసం, యువకుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించి విడుదల వారిగా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వచ్చింది. గత 100 రోజుల్లోనే చాలా కార్యక్రమాలు అమలు చేసి చూపించింది. కాబట్టి తప్పకుండా భువనగిరి నియోజకవర్గ పార్లమెంట్ ప్రజలందరూ కూడా ఒకసారి ఒక యువకుడిగా మన ముందుకు వచ్చిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని పెద్ద మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ కూడా నేను అభ్యర్థిస్తున్నా. ఎందుకంటే గతంలో నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు మీ అందరూ తెలుసు, 5 ఏళ్ల పాటు ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే రాజీ లేని పోరాటం చేసి పార్లమెంటులో మన గొంతు వినిపించి తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ అందరి ఆశీస్సులతోటి పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించిన వ్యక్తిని మీ అందరు నాకు ఆ రోజు ఎంతో సపోర్ట్ చేసి గెలిపించినందుకు 60 ఏళ్ల కళ ఎన్నో ఏళ్లుగా వేచిస్తున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియలో నేను కూడా మీ అందరి ఆశీస్సులతో పాల్గొనడం జరిగింది, ఉద్యమం చేయడం జరిగింది, కృషి చేయడం జరిగింది. ఈరోజు పార్లమెంటు సభ్యుడిగా గతంలో పనిచేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని నా అభిమానులందరూ కూడా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నా అభిమానులందరూ కూడా చెబుతున్నా, ఈసారి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రుణం ఏదైతే తీసుకున్నారో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చి ఒక సామాన్యుడు అయినటువంటి నేను యువజన కాంగ్రెస్ నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నన్ను భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా వెన్నుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం. ఇది ఒక కార్యకర్తకు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే ఈ పార్లమెంటుకు సంబంధించినటువంటి నాయకులు కోమటిరెడ్డి బ్రదర్స్ ఆశీర్వాదంతో, మిగతా ఎమ్మెల్యేలు అందరి ఆశీర్వాదంతో ఈరోజు అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. మీ అందరికీ తెలిసిందే, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో మీ అందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బూత్ స్థాయి కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అత్యంత మెజార్టీతో చాలా నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు పార్లమెంట్ లో కూడా, ఎందుకంటే 100 రోజులు 120 రోజుల క్రితమే ఎన్నికలు జరిగినాయి, 2,70,000 పైచీలకు మెజార్టీతో ఈ పార్లమెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఓవరాల్ గా కలిసి గెలిపించడం జరిగింది. కాబట్టి మళ్లీ మీ కార్యకర్తలు అదే ఆలోచనతో, అదే విధి విధానాలతో ముందుకు పోయి పనిచేసి ఈరోజు ఏదైతే అన్న రాజగోపాల్ రెడ్డి అన్న చెప్పిండో, తెలంగాణలోనే అత్యధిక సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిపించుకొని ఢిల్లీకి పార్లమెంట్ మెంబర్లను పంపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సోనియా గాంధీ గారు 10 ఏళ్ల క్రితం 2014లో ఏదైతే తెలంగాణ ఇచ్చిండ్రో, బంగారు తెలంగాణ ఇయ్యాలి, ప్రజల సమస్యలు పరిష్కారం చేయించాలి, నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు తుంగలోకి దొక్కింది. ఈ 100 రోజుల పాలనలో మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులు, మన శాసనసభ్యులందరూ కూడా వీలైనంత మటుకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసే విధానంగా ముందుకు పోతున్నారు. కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి పొలిటికల్ పార్టీలు. ఈ 100 రోజులలోనే కరువు వచ్చినట్టు, ఈ 100 రోజులనే అన్ని తప్పిదాలు జరుగుతున్నట్టు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. 10 ఏళ్లు పాలించిన పార్టీ ఈరోజు బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం, అలాగే బీజేపీ నాయకుల తప్పుడు ప్రచారం కూడా నడుస్తుంది. మీ అందరికీ తెలుసు, ఈ కాళేశ్వరం స్కామ్లు ఇవన్నీ కూడా
బీజేపీ పార్టీ అక్కడ ఢిల్లీలో ఉండి కూడా 10 సంవత్సరాలు అరికట్టకపోవడం వల్లనే ఇక్కడ స్కాములు జరిగినాయి. గతంలో కూడా రాజగోపాల్ అన్న కూడా ఎన్నోసార్లు బీఆర్ఎస్ ని వ్యతిరేకించి బీఆర్ఎస్ ని ఈ రోజు కేవలం బీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టడానికి ఆయన పోరాటం చేయడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఈ రోజు పార్టీ కూడా ఈ రోజు ఈ పరిస్థితి కొంత శాతం పార్టీకి బలోపేతం కావడం వలన ఈ రోజు అధికారంలోకి రావడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా తెలంగాణ రేపు మేము పార్లమెంట్ సభ్యులుగా గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఒకే ఒక లక్ష్యంగా ముందుకు పనిచేస్తుంది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కళ నెరవేర్చాలి, అందరి జీవితాల్లో వెలుగు నింపాలి. ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అనేది స్వచ్ఛందంగా ఆచరణకు రావడమే లక్ష్యంగా ముందుకు పోతామని తెలియజేస్తూ నాకు 100% నమ్మకం ఉంది. భువనగిరి పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రజలు మా కాంగ్రెస్ కార్యకర్తలను నన్ను ఆశీర్వదిస్తారు.